ఈరోజు ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి. నా ఫోన్ ట్యాపింగ్ అవుతా ఉంది అన్నారు. కానీ నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడ్డ పంచలి అంటే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, పట్టభద్రుల నియోజకవర్గం నిలబడ్డ పంచలి కొంతమంది నాకు పొలిటికల్ ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేసినా మాకు సౌండ్స్ వస్తున్నాయని అంటారు. అది రోజు నేను కొన్ని ఫోన్ టెస్టింగ్ చేసిన. ఇప్పుడు ఆయన మా ఫ్రెండ్ రికార్డ్ చేసి పంపిండు, ఒకసారి వినండి. రైటా? ఇది వెనుక పోలీస్ సెట్ లెక్క సప్పుడు వస్తా ఉంది. నేను ఇప్పుడు నా ఇంకో ఫోన్కి వెళ్ళి ఈ ఫోన్కు నేను ఫోన్ చేస్తా, నా ఫోన్కు ఫోన్ చేస్తా. ఒకసారి చూడండి, ఇది నాది ఇంకో నంబర్ ఉంది. నాకు చాలా మంది నేను ప్లీజ్ కాల్ మీ అని అన్నా, ఎందుకంటే టెస్ట్ చేద్దామని అన్నా. వాళ్ళని టార్గెట్ చేస్తారని నేను అవి రికార్డులు చేయలేదు, వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తడం లేదు నేను. కానీ ఒకసారి నా ఫోన్కి వెళ్ళే చూద్దాం ఏమన్నా వస్తుందో. ఒకసారి ఇది చూడండి. ఇది నేను నా ఫోన్ ఎత్తినా. హలో హలో, వినబడుతుందా బ్యాక్గ్రౌండ్ సార్? ఇది నా ఫోన్. ఇట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసినా ఇట్లా సపోర్ట్ వస్తా ఉంది. ఇంకో ఇళ్ళకెళ్ళి ఇలా కొట్టిన, ఇది నా నంబరే అంటే 2 నంబర్లు కూడా ట్యాబ్ పెట్టిందని అర్థం. ఇక ఇంతకంటే భయంకరం ఏమున్నా చెప్పండి, ఇంతకంటే దారుణం ఏమన్నా చెప్పండి. నేను మళ్ళా కొడతా. ఇగో నంబర్ కొడతా, మీరు చూడండి. 9866323813 బక్క జడ్సన్. ఇగో కొట్టిన, ఇంట్లో ఫోన్ వస్తుంది, నేను ఎత్తుతా. ఇంకో ఈ ఫోన్ ఎత్తినా, ఇగో ఫోన్ ఎత్తుతున్నా. ఫోన్ ఎత్తా, స్పీకర్ పెడతా. ఇది యాపిల్ ఫోన్. ఇగో ఓకేనా? ఇది నాది యాపిల్ ఫోను, 14 Pro ఐఫోన్ అప్డేటెడ్ ఫోన్. ఈ ఫోన్ నా ట్యాపింగ్ అవుతుందని ఈ ఫోన్ తీసుకున్నా. ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాక ఇక ఎందుకు ఇక దొంగలు ఎవరు ఇప్పుడు? హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు కొన్ని కాల్స్ పెట్టి ఎన్ని వచ్చినాయో నేను ఒక మెసేజ్ పెట్టిన. మీడియా వాళ్ళు ఇగో ఇన్ని కాల్స్, ఇంతమంది మిస్ కాల్ చేశారు. నేను మెసేజ్ పెట్టిన, ప్లీజ్ కాల్ మీ అని చెప్పి నేను మెసేజ్ పెట్టిన. మెసేజ్ పెట్టి ఇంతమంది ఫోన్లు చేసిండ్రు ఒక 1 సెకండ్నే. నేను ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళ వాయిసెస్ రికార్డ్ కావద్దని చెప్పి, వాళ్ళ పేర్లు రావద్దు, మళ్ళీ వాళ్ళని టార్గెట్. ఎందుకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఇలా. 90% కాంగ్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేశాను. 90% అంటే నా ప్రతి ఫోన్ మీరు ట్యాప్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఫోన్ ట్యాపింగ్ పైన ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని అసలు మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయబోతుండ్రు, మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు, మీరు ఫోన్ ట్యాపింగ్ పాల్గొంటుండ్రు. కాబట్టి మీరు 100% ఆయనను తీసేసారు. ఎందుకంటే ఆయన ఉంటే అది వేగంగా తోసుకపోతుంది, అలా అరెస్ట్ అన్ని జరుగుతాయి. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఈరోజు డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి ఈరోజు మీరు ఎత్తే పరిస్థితి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు మొత్తం రెడ్ హ్యాండెడ్, మీరు హోంమంత్రిగా ఉండి కొంతమందిని మీరు ఏజెంట్లుగా పెట్టుకొని ఈరోజు బాజాబ్తా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడుతున్నారని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ మీకు వేరే ఏం అవసరం లేదు. బాజాబ్తా ఇగో కనబడుతూనే ఉంది ఇక్కడ. ఇక్కడ కనబడుతూనే ఉంది. బాజాబ్తా ఎంత కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి ఇప్పటిదాకా. కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి. ఇగో వినండి, ఇగో ఏం సప్పుడు రేవంత్ రెడ్డి గారు? ఇదేనా మీ పద్ధతి? ఇదేనా మీ గవర్నెన్స్? ఇదా టార్గెట్ చేసుడు? నేను ఎక్కడికి పోతే అక్కడ నేను ఏ మూమెంట్ చేస్తే ఆ మూమెంట్, నేను ఎవరిని కలిస్తే వాళ్ళు ఎందుకన్నా మళ్ళీ బ్యాకప్ అయి కలుసురు వాళ్ళను. నేను ఎవరెవరికి ఫోన్లు చేసినా వాళ్ళని పోయి కలుసురు. నా మెసేజ్ ఎంతమంది పోయినా వాళ్ళని పోయి కలుసురు. ఈరోజు ఈయన తప్ప ఎవరైనా గెలిచినా పర్వాలేదు అన్నట్టుగా నా ఫోన్ ట్యాపింగ్లు. నేను నా లొకేషన్ కూడా కట్ చేసి పెట్టిన. ఈరోజు నా లొకేషన్ కట్ చేసినా కానీ అవి కూడా దొరకబడే పరిస్థితి వచ్చింది. సో బాధాతో ట్యాపింగ్ నడుస్తుంది.
నా ఫోన్ మొత్తం ఇదైతుంది. ఇక ఫోన్లు చేస్తా ఉండే ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు, నేను అందుకని పేరు చూపెడతాను. మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఫోన్ చేసేది. ఇంతకు మీరు తెగబడ్డారు. హోంమంత్రి మన నా దగ్గరనే ఉండాలని, ఎందుకంటే నువ్వు దొంగ పని చేస్తావు కాబట్టి. హోంమంత్రి నేనే ఉంటా, నువ్వు దొంగవు కాబట్టి. నువ్వు దొరికిపోయినావు రేవంత్ రెడ్డి, తప్పించుకునే ఛాన్స్ లేదు. ఇంకా చిల్లరేషాలు వేస్తున్నావు అంటే నువ్వు ఒక చిల్లరగా లెక్క మాట్లాడుతున్నావు. నన్ను ఎన్ని తీళ్ళ అవమానం చేయాలో అన్ని తీళ్ళ నువ్వు అవమానం చేసినావు. అయినా కానీ నీ కడుపు తీరుతలేదు నిన్ను. నేను యావరేజ్ లీడరే కదా. ఒక యావరేజ్ లీడర్ది నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? తప్పుడు ఎట్లా వస్తుంది చూడండి. వెనుక ఎంతమంది ఫోన్ చేసినా అంతమంది ఇట్నే వచ్చినాయి. నేను వాళ్ళ ఫోన్లు లేపి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను ఆపిన. ఇంత ఇంత నీచానికి ఇంకా ఇంత దిగజారే రాజకీయాలు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తుందంటే ఇక అర్థం చేసుకొని మనం ఎక్కడున్నాం అనేది. ఇంకో గతంలో ఏమన్నాడో సార్ ఇందాం, రేవంత్ రెడ్డి ఏమన్నా నా గురించి. ఇది ఇంత ఘోరంగా ఈరోజు ఇంత దిగజారిపోయిన దానికి అగో దయచేసి మిత్రులారా, నేను మీకు చెప్తున్నా, మీరు ఏమన్నా సీక్రెట్స్ ఏమైనా చెప్పదలుచుకున్నా ఫోన్ చేయకండి. నాకు ఫోన్ చేయకండి. వాట్సాప్ కాల్ చేయండి, లేకుంటే వాళ్ళ ఫోన్ అడుగుకొని ఫేస్ టైమ్ లో చేయండి. నాకంటే యాపిల్ ఫోన్ ట్యాప్ అవుతుందంటే ఏం చేయాలి చెప్పు? ఇది యూఎస్కి వెళ్ళి తెప్పించిన ఫోన్ ఇది. ఆడియో చూడండి. ఇంత దిగజారిపోయాను. ఇక ట్యాపింగ్ ఇంత మించిన సాక్ష్యం మీకు ఏం కావాలి? రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు కంచె చేలు మేస్తుంది, శాఖ నీ దగ్గర ఉన్నది, ఆ శాఖకు బాసు నువ్వు. ట్యాపింగ్ నీకు తెలియకుండా జరుగుతుందా? నీకు తెలిసి జరుగుతున్నదా? వేరే ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ జరగదు. ఈ ఫోన్ ట్యాపింగ్ రాదు చూడు. ఇగో ఇది నడుస్తుంది కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే లేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే లేదు. ఇంకో ఇప్పుడు నా ఫోన్స్ ట్యాపింగ్ అయితే చూడు. వాళ్ళ పేర్లు చెప్తే టార్గెట్ చేస్తారు. కాంగ్రెస్ మొత్తం టచ్లు నాకు. ఇగో పొలిటికల్ గా ఎవరైతే నాకు టచ్లు ఉంటుందో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్. చెప్పు రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద యాక్शन తీసుకుంటారు? मीनाक्षी नटराजन जी, आप इधर प्रभारी बन के आए, ये हमारा आईफोन है। मैं फिर एक बार मैं आपको डेमो देता हूँ। इधर ये मेरा आईफोन है। मैं अभी कांग्रेस पार्टी में फिलहाल नहीं हूँ, मैं कांग्रेस पार्टी से सस्पेंड किया गया। वजह बताने की अभी मेरे कोई ये नहीं है, मैं वजह तो सभी लोगों को मालूम है। लेकिन आज हमारा फोन टैपिंग में है। मेरा फोन टैपिंग हो रहा बोल के मैं आईफोन लिया 14 प्रो। आईफोन में भी मैं एक डेमो दिखाता हूँ। अब जो भी फोन, ये जितने भी फोन है, मैं प्लीज कॉल में बोल के सभी साथियों को मैं SMS कराता, इतने लोग मेरे को फोन करे। इसमें 90% सभी लोग भी कांग्रेस वाले हैं। ये मेरा दूसरा नंबर है, मेरा 2 भी फोन भी टैपिंग किया गया है। एक बार आप देखिए, मैं ये नंबर से ये नंबर दबा रहा हूँ। my phone 9866323813। मीनाक्षी जी, नंबर आपका पास भी है, आपके पास भी है। मैं अभी आप देखिए अभी। हाँ हेलो, देखिए फोन टैपिंग कैसा चल रहा है। इसका होम मंत्री कौन है, डीजीपी कौन है, सीपी कौन है, ये सरकार को पता चल के हो रहा।
या सरकार को पता नहीं है क्या तेलंगाना में क्या चल रहा? आखिर तेलंगाना में क्या सरकार चल रहा? तेलंगाना में क्या सरकार चल रहा? सुनिए। आज संडे है, टैपिंग का मशीन ऑन करके चले गया, टैपिंग चलता गया, उधर कोई है भी नहीं। वैसा है अपन का होम मिनिस्ट्री, समझ गए? वैसा चल रहा है। मेरे को अभी एक फोन भी आया था, वो फोन आने के बाद ही मेरे को डाउट चला। हमारा दोस्त एक फोन करा, आपका फोन टैपिंग हो रहा है, एक बार सुनिए बोल के। एक बार मैं आपका वो फोन सुनाता हूं, और जिसका डाउट आया एक बार वो फोन भी आप सुनिए, मालूम हो जाता। क्या चल रहा तेलंगाना में? तेलंगाना में क्या हो रहा? 1.5 सारे लोग फोन आते जा रहे मेरे को। हर एक फोन पॉलिटिकल, जो भी पॉलिटिकल है उन लोगों का पूरा फोन हमारे साथ जो लिंकअप है रेगुलर फोन, पूरे का फोन स्टैपिंग रखे। तेलंगाना में क्या चल रहा? तेलंगाना में ट्रांसपेरेंट गवर्नमेंट चल रहा या एक डिक्टेटर गवर्नमेंट चल रहा? मैं बताया था कांग्रेस पार्टी को, हाईकमांड को बताया था आप एक चोर को जो रेड हैंड रंगे हाथ पकड़ गए, चोर का हिस्ट्री है जिसके ऊपर 83 केसेस है, वैसा आदमी को, वैसा क्रिमिनल को आज आप चीफ मिनिस्टर बनाए। उसके 1 साल से 10 पेशियों को, 10 मिनिस्ट्रियों को उन्हें आज संभाल रहा। उसमें ये होम एक वो खत्म कर दिया। देखिए ना अभी देखिए ना फोन कैसा टैपिंग चल रहा। मेरा ही नहीं, 43 मिनिस्टर्स, एमएलए, सभी लोगों का फोन टैपिंग है। जो मंत्री क्या बात कर रहा, किस से बात कर रहा, डर रहे मंत्री लोग, एमएलए लोग डर रहे। आज उन लोग सारे लोग आज फेस टाइम पे बात कर रहे। फेस टाइम पे बात करने का नौबत आ गया। एक क्रिमिनल को आप चीफ मिनिस्टर बनाए तो ऐसा चल रहा है। हमारा हम जिसको भी मिलने गए, परसों हम एमएलसी इलेक्शन रहे, कल के दिन काउंटिंग है, जिधर भी गए हम उसको आदमी को जाके मिल रहे हैं, उन लोगों को पैसे दे रहे। जिससे भी बात कर रहे हैं उसके पीछे उसको फोन कर रहे, मेरे पीछे ही फॉलो अप चल रहा। इतना भयानक तेलंगाना गवर्नमेंट है। अब फिर क्या करते हैं, कैसा आपसे चीफ मिनिस्टर? अब बेहतर है आप चंचलगुड़ा जेल या चल्लापल्ली जेल से लेके आके चीफ मिनिस्टर बनाए। आप और अच्छा क्रिमिनल होना, बस तिहाड़ जेल से मंगा लो। तिहाड़ जेल में और इससे भी अच्छा बड़ा क्रिमिनल मिल जाता, मीनाक्षी जी, आप ला के उसको बना दो चीफ मिनिस्टर। और बहुत अच्छा ये करता है, लॉ एंड ऑर्डर सिचुएशन हो, गला तोड़ना दे हो, आदिवासियों का जमीन खींचना हो तो, नौकरियों का बेरोजगारों से उसके हिसाब से उन लोगों जिंदगी से खेलता जाता है, वैसे लोगों को ला लो आप, बहुत बढ़िया रहता। तिहाड़ से ला लो, चल्लापल्ली का तो लोकल है नहीं, उससे ला लो, बहुत अच्छा था। इसलिए इन्हें जिधर भी कांग्रेस पार्टी, जिधर भी इन्हें गया, महाराष्ट्र गया कांग्रेस खत्म, हरियाणा गया कांग्रेस खत्म, जिधर भी इन्हें प्रचार गया उधर कांग्रेस खत्म, दिल्ली में गया कांग्रेस खत्म। और जितने दिन रख लेते आप, बहुत अच्छे ये है, अच्छा लीडर है, उस सभी लोग कोई भी इतराज नहीं। लेकिन आज 10 मीनाक्षी नटराजन तेलंगाना में आए तो भी तेलंगाना का कांग्रेस उठने वाला नहीं है। 100 गज दफन करके जमीन में निकाल कर दफन कर दिया कांग्रेस पार्टी को। ये चल रहा कांग्रेस पार्टी। ఇది మిత్రులారా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ రెడ్ హ్యాండ్ రేపు ఇది చూపించిన కాబట్టి నాకు ఫోన్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్ చేయండి. ఇంకా నన్ను మీటింగ్ పర్సన్గా వచ్చి ఇంట్లో కలిస్తే చాలా బాగా, లేకుంటే పాత లెక్క ఉత్తరాలు రాయండి నాకు. ఉత్తరాలు బక్క జెడ్సన్, ఫ్లాట్ నంబర్ 207, కంచల్లా అపార్ట్మెంట్స్, 500020 పిన్ నంబర్ కు మీరు నాకు ఉత్తరం రాయండి, పోస్ట్ కార్డ్ రాయండి. అది సీక్రెట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఫోన్లు చేస్తే మాత్రం మీ ఫోన్లకు నన్ను గ్యారంటీ కాదు, నా ఫోన్లు ట్యాపింగ్ అయితే గ్యారంటీ కాదు. కాబట్టి ఇది పరిస్థితి. ఇది హోంమంత్రి శాఖ పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైడ్రాతోని ఇల్లు గుల్లగొట్టడం, మన సోషల్ వెల్ఫేర్ ఆయన దగ్గరనే పెట్టుకొని ఎస్టీల భూములు గుంజుకోవడం, ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు బాధాప్త నాకు ఇచ్చేస్తారు. కాబట్టి
కాబట్టి ఇక ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళ ఫోన్లు ఎత్తే ఇక వాళ్ళు ఫీల్ అవుతారు. జాతీయ స్థాయి నాయకులు కూడా ఫోన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది మిత్రులారా మన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజాస్వామ్యం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.